మూడో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేద్దాం. బుద్ధుందా నీకు? ఇంత కూడా సెన్స్ ఉందా? ఉన్న ఇద్దరు చాలరా? కావాలి, 3 ప్రెగ్నెన్సీ కావాలి అంతే. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నా. సో ఈరోజు మళ్ళా ఇంకొక కొత్త ఫ్రాంక్తో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్. మీరైతే వీడియో చూసి లైక్ చేసి కామెంట్ పెట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అసలు నేను చెప్పలే కదా ఏం ఫ్రాంక్ అనేది. శీర్షతో 3వ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేద్దాం అనేసి చెప్తానన్నమాట. ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? అదన్నమాట ఈ వీడియో, అది ఫ్రాంక్. సో మరి ఆమె అయితే బయట వర్క్ అయితే చేస్తుందన్నమాట, బట్టలు ఏదో పిండుతుంది. పిలుద్దాం, పిలిచిన తర్వాత ఫ్రాంక్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? అంతలో ఇక్కడ షెడ్ చేస్తే ఓ మనకి స్టాండ్ కానీ ఏది మనకు వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు. మొబైల్లోనే వీడియో తీస్తున్నాను అనమాట. ఓకే, కొంచెం రైట్. అరే ఓకే గ్యాస్, కెమెరా అయితే అక్కడ సెట్ అయితే అయిపోయింది అనమాట. ఓకే శిరీష, సిరి ఒక్క నిమిషం రావా? మళ్ళా పొదుదా, ఒకటే 10 నిమిషాలు. ఏయ్ ఏంటి బావ పిలిచినావు? సిగ్గుపడుతున్నా దేనికి బావా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సిగ్గులేదే, ఒక చిన్న ప్లాన్ వేసిన అన్నమాట. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. ఏంటిదంటే మనకు ఇప్పుడు 3వ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేద్దాం. పెద్ద మాట అన్నాడు సరాడు. బుద్ధుందా నీకు? ఇంత కూడా సెన్స్ ఉందా? ఎందుకే లేకుండా మాట్లాడతాను మరి? అట్టేం కాదే, 3వ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే మన శివుని తోడుగా ఇంకో కొడుకు పుడతాడు కదా, అందుకే నేను చెప్తున్నా. ఉన్న ఇద్దరు చాలరా? బాగా ఎక్కువ బుద్ధి లేకుండా మైండ్ లేకుండా మాట్లాడుతున్నావు. పిచ్చి గిట్ల పట్టిందా ఎట్లా? పిచ్చి లేదే, నాకు కావాలి 3వ ప్రెగ్నెన్సీ కావాలి అంతే. ప్రెగ్నెన్సీ లేదేం లేదు. అత్తమ్మ పిలువనా మరి? అరే పిలువు. అత్తమ్మ పిలుస్తా మరి. ఎందుకు అసలు దిమాగ్ లేదానే? ఉన్న ఇద్దరు పిల్లలు చాలరా? బుద్ధి లేకుండా పిచ్చి పట్టినట్టు మాట్లాడతాను. పిచ్చి నాకు కాదే పట్టింది, నీకే పట్టింది పిచ్చి, నాకు కాదు. నాకు పట్టలేదు, నీకే పట్టింది పిచ్చి. అందుకని నువ్వు అట్లా పిస మాట్లాడుతున్నావు మొత్తం. నువ్వే పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు నాకంటున్నావు ఊకే. ఇప్పుడు శివుడు ఒక్కడే, వాని తోడుగా ఇంకో తమ్ముడు ఉంటే వాని తోడుగా ఉంటాడు కదా. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, ఇంకా చాలకుంటే ఇంకా 3 కావాలట. 3 పోతానా? అరే నేను చెప్పేది అర్థం చేసుకోవే. రే నువ్వు మొత్తం ఉల్టా మాట్లాడుతుంది. నువ్వే ఉల్టా మాట్లాడుతున్నావు. నీ ఆలోచనలు ఉల్టా అయినా ఏంది? మొత్తం దిమాగ్ లేకుండా ఆలోచిస్తున్నావు. నాకు దిమాగ్ బాగానే ఉన్నది.
ఎక్కడ ఉన్నది ఉన్న వాళ్ళకి ఇలాంటి ఆలోచన రాదు. ఆ, ఉన్న వాళ్ళే చాలా ఆలోచన వస్తది. వాళ్ళకి ఎట్లా సాధాలా అని ఆలోచన రావాలి, కానీ నాకు ఈ బొచ్చడు ఆలోచన వస్తుందా? నాకు బొచ్చడు ఆలోచనలు ఉన్నాయి కంతి. నీకు వచ్చి ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ఏమంటావు చెప్పు. నాకు వద్దని అంట. ఏ వద్దానే అంటావు ఏంది? ఆ? ఇది నాకు వద్దు, నేను పోతాను. సరే అత్తమ్మా పిలుపు అత్తమ్మ పిలుపు. అత్తమ్మా, మెంటల్ దానా నువ్వు మొత్తం. నువ్వే మెంటల్ తయారైతాను. ఛ, నాకు బయట పని ఉంది, నేను పోతా. ఏ కాదే నేను చెప్పేది నువ్వు. ఆ. ఏంది? నేను అత్తమామకి చెప్పొస్తా. ఏ నేను చెప్తా అంటే ఏ చెప్పుడు కాదే, ఇది ఒక నీ మీద ఫ్రాంక్ చేసిన ఒక కెమెరా హార్డ్ ఉంది చూడు. చేస్తారా? అక్కడ కెమెరా పెట్టి ఇక్కడ ప్రాంక్ చేస్తారా ఎవరైనా? అందుకనే హాయ్ చెప్పు. హాయ్ చెప్పాలా? ఆ. ఇలాంటి మాటల్లో ఫ్రాంక్ వీడియో చేస్తారా? చెప్తాం కానీ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టుర్రి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫ్రెండ్స్ ఓకేనా? బాయ్. బాయ్ చెప్పు. బాయ్. జై.